హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా బంటి వీడియో అయితే చాలా ట్రెండ్ అవుతుంది. మీరు కూడా మీ ఫ్రెండ్ ఫోటో అయినా నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ డేమో చూడండి. ఏమన్నారు? చూస్తారు కదా, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది అండ్ టెలిగ్రామ్లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ కావాలని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎలా ఇన్పుట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అలర్ట్ మోషన్ మీద లాంగ్ రేంజ్ చేసి పట్టుకున్న తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందికి వెళ్తే ఓపెన్ బై డిఫాల్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఓపెన్ సపోర్టెడ్ లింక్స్ అని ఉంటుంది. ఓకేనా, ఇది ఆన్ చేసుకోండి. కొంతమందికి ఆఫ్ ఉంటుంది, ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కింద యాడ్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇవన్నీ యాడ్ చేసుకోండి. అంటే రైట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి యాడ్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ ప్యాకేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీకు ఇలా ఆప్షన్ వస్తాయి. ఇందులో షేర్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్లో అయినా సరే టెలిగ్రామ్లో అయినా సరే ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా, షేర్ చేశాక షేర్ చేసిన లింక్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఆటోమేటిక్గా అలర్ట్ మెషిన్ తీసుకెళ్ళి అదే ఇన్పుట్ అయిపోతుంది. ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేసి వెయిట్ చేయండి, ఒక 2 seconds అయిపోతుంది. పైన నెక్స్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ టైం లైన్ మీద క్లిక్ చేసి ఇన్పుట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటో రీప్లే చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఇన్పుట్ కాకపోతే ఓపెన్ బై డిఫాల్ట్ ఉంది కదా, సో ఓపెన్ సపోర్టెడ్ లింక్స్ అని ఉంది కదా, ఇది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి. లింక్ షేర్ చేస్తారు కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఇన్పుట్ కావట్లేదు చూసారా. ఆన్ చేసుకుంటే ఇన్పుట్ అయింది, ఆఫ్ చేసుకుంటే ఇన్పుట్ కావట్లేదు చూసారా. మీరు కూడా మీకు ఎలా అయితే అలా ఆఫ్ ఉంటే ఆఫ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి, ఆన్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం అందరికి ఇన్పుట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో కావాలి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో లేకపోతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో రూమ్ యాప్ కావాలి. ఫోటో రూమ్ యాప్ మీరు లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 secondsలో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, రిమూవ్ అయిపోయాక కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫాన్ లింక్ ఇస్తాను. మీరు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి, ఫాన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా సింబల్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ 4 seconds నుంచి మీరు ఫోటో పెట్టుకోవాలి, ఒకటే ఫోటో పెట్టుకోవాలి. ఈ కెమెరా ఉంది కదా, ఇది ఐడి వేసుకోండి. ఓకేనా, కన్ను సింబల్ మీద క్లిక్ చేస్తే ఐడి అయిపోతుంది. ఓకేనా, ఐడి వేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. ఓకేనా, ఇలా కొంచెం పెద్ద చేసుకోండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫోటో లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని ఫస్ట్కి వచ్చి ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కలర్ అండ్ లైట్లోకి వెళ్తే ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ సాచురేషన్ వైబ్రేషన్ అని ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని రైట్ నుంచి లెఫ్ట్కి డ్రాగ్ చేయండి, మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఓకేనా, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. మీకు ఒక బంటి పిఎన్జీ ఇస్తా. ఓకేనా, బంటి ఫేస్ పిఎన్జీ, అది నేను ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను. ఇది రెండు ఉన్నాయి, మీకు రెండు డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు అవసరం ఉంటే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మోనోట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కొంచెం చిన్న వేసుకోండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి అదే ఎఫెక్ట్ సాచురేషన్ వైబ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని అది కూడా ఇలా లెఫ్ట్ నుంచి డ్రాగ్ చేసుకోండి. ఓకే, సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు బంటి పిఎన్జీని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఫోటో ఎంత అవుతుందో ఆ బంటి పిఎన్జీని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసండి. ఫస్ట్కి వచ్చి ఈ కెమెరా మనం హైడ్ చేస్తాం కదా, అన్ని హైడ్ చేసుకోండి. అన్ని హైడ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు లాస్ట్ వరకు చూసుకొని సెట్ అనేది అది చూసుకొని, సెట్ కాకపోతే ఫోటోని కొంచెం జూమ్ చేసుకోండి ఇలా. ఓకేనా, జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంది కదా, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి
ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.